ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. కొంతమంది మిత్రులు నన్ను అడిగారండి, ఏమనంటే అడవి నువ్వులు ఎలా ఉంటాయి శ్రీనివాస్ గారు, అడవి నువ్వుల చెట్టు గురించి చూపించండి అని అడిగారు. చెప్పారండి. వాళ్ళ కోసం నిజంగా ఉపయోగాలు ఇప్పుడు ఈ సీజన్లో వస్తాయండి, ఎందుకంటే వానాకాలం వస్తాయి. ఈ వానాకాలంలో ఈ సీజన్లో వస్తాయి. ఇది చూడండి, అడవి నువ్వు చెట్టు. మన నువ్వులు మామూలుగా తెల్లగా ఉంటాయండి. ఈ పువ్వు వైలెట్ కలర్లో ఉంటుంది, చాలా అందంగా అనిపిస్తుంది. ఈ చెట్టు ఆకృతి ఇలా ఉంటుంది. ఇది పర్వత ప్రాంతాల్లోనూ అలాగే నీటి సానువులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కొంకణ్ ప్రాంతంలో కనిపిస్తుంది. అలాగే మధ్యప్రదేశ్లోనూ కూడా కనిపిస్తుంటుంది. ఇది దేనికి వాడతారు, ఎందుకు వాడతారు? ఆ మిత్రుడు అడిగాడు నన్ను, ఆ కాయలు ఎలా ఉంటాయో చూపించండి, చెట్టు ఎలా ఉంటుందో చూపించండి. సేమ్ మన నువ్వుల చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ అవి పూలు వచ్చి తెలుపు ఉంటాయి. ఈ పూలు వచ్చేసి కాస్త వైలెట్ కలర్గా ఉంటాయి. నేను కాయలు కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ పూలు వచ్చిన చెట్టు. ఇది మా దగ్గర నేనున్న ప్రాంతంలోనే చేస్తున్నానండి. ఇది ఇలా గడ్డి చూడండి ఎలా పెరిగిందో, దగ్గరగా ఒక మనిషి ఎత్తు కూడా పెరిగిపోయింది గడ్డి. నేను కాయలు కూడా ఎలాగుంటాయి, ఉపయోగాలంటే మీకు చెప్తాను. చూడండి, ఇవి ఇలా ఈ లైన్ మొత్తం కూడా ఇలాగే మొక్కలు ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా అవే, ఇవి కూడా అవే. ఈ మొక్కల్లో కాయలు ఈ కింద మొదల భాగం నుంచి పువ్వులు వస్తూ ఉంటాయి కదండి. ఇవి మనకి ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, దీనికి కాయలు ఉన్నాయి చూడండి ఒకసారి. చిన్న కాయలు వచ్చాయి, చిన్నవి. నేను పెద్దవి కూడా చూపిస్తాను మీకు. నేను అంటే మొక్క వేరే ప్రాంతంలో ఉంది, వీడియో పుష్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి కాయలు. ఇది మొగ్గ, ఇది కాయలు. ఈ వీడియో నేనున్న ప్రాంతంలోనే చేస్తున్నాను, ఎందుకంటే మాకు ఇప్పుడు వానలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆకాశం కూడా మేఘావృతమై ఉంది. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. కాస్త ఒక గంట టైము ఈ లంచ్ టైంలో బయటకు రావడం జరిగింది. ఈ అడవి నువ్వుల చెట్టు, ఈ చెట్టు ఉపయోగం ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు చూడండి. ఒకసారి కాయలు కూడా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ఉపయోగాలు చెప్పే ముందు కాయలు కూడా చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటాయి. మామూలు నువ్వుల్లాగానే ఉంటాయండి. ఇది అమ్మవారి ఆరాధనకి ఎక్కువగా ప్రశస్తంగా వాడతారండి. ఈ నువ్వులని అమ్మవారి ఆరాధనకి ఈ కాలంలో దసరా వచ్చే టయానికి ఈ కాయల నుంచి పచ్చికాయలు వస్తాయి కదండి, కొన్ని తయారై ఉంటాయి. ఆ నువ్వులు తీసుకొని, ఆ కాయలు తీసుకుని పువ్వులతో అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు ఈ కొంకణ్ ప్రాంతంలో ఉన్నవారు చాలామంది. అంటే మనకి ఎలా బతుకమ్మ ఆడతారో తెలంగాణ ప్రాంతంలో, అలాగే ఇక్కడ ఈ పువ్వులతో, నేచర్గా వచ్చే పువ్వులతో పూజ చేస్తుంటారు అమ్మవారికి. ఈ అడవి నువ్వు వల్ల అద్భుతమైన మనకి సిద్ధులు వస్తాయని కొంతమంది నమ్ముతారు. ఇది చాలామంది తంత్రశాస్త్రంలో ఉన్నవారు ఈ నువ్వుల గురించి అడుగుతూ ఉంటారు. వారందరికీ కూడా మామూలుగా ఈ నువ్వులు ఎక్కడ దొరుకుతాయి అంటే రేర్గా ఉంటాయి కాబట్టి ఈ పంట పండించడానికి ఇవి మొక్కలు వస్తుంటాయి, సీజన్లో తీసుకోవాలి. ఈ నువ్వుల్ని ఏ టైంలో తీసుకోవాలంటే, ఇవి తయారైన తర్వాత మామూలుగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఈ నువ్వులు తయారవుతాయి. ఈ తయారైన తర్వాత ఈ నువ్వుల్ని మనం ఈ కాయల నుంచి సేకరించాలి. ఈ సేకరించిన వాటిని, అంటే కాయలు చిన్న కాయలు వస్తాయండి, పువ్వులు చూపిస్తున్నాను మీకు నేను. ఈ కాయల నుంచి వచ్చిన నువ్వుల్ని దీపారాధనలో మామూలుగా నువ్వుల నూనె దీపారాధన చేస్తాం కదమ్మా, అలాగే వాటిల్లో ఈ నువ్వులు వేసి దీపారాధన చేయాలి. చేస్తే ఏంటి ఫలితం? అమ్మవారి యొక్క కృపా కటాక్షం, నవగ్రహాల్లో అయిన శని భగవానుడి యొక్క కృపా కటాక్షం కలుగుతుందని శాస్త్రంలో చూడడం జరిగింది. ఇవి అరుదుగా దొరుకుతాయని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కొంతమంది ఇవి తెలిసిన వారు స్వీకరిస్తూ ఉంటారు. జస్ట్ నేను మీకు ఈ సీజన్లో వచ్చేది కాబట్టి, మిత్రులు అడిగారు కాబట్టి వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇది అమ్మవారి పూజకి, అలాగే శని బాధల నుంచి మనకి ఉపశమనం పొందడానికి ఈ నువ్వులను వాడటం వల్ల మంచి జరుగుతుంది శాస్త్రం చెప్తుంది. నువ్వులు ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతమైన శక్తి కలిగిన పదార్థంగా చూడడం జరిగింది. ఎందుకంటే మనకి బోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, శరీర సత్తువ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అద్భుతంగా పనిచేస్తున్న శాస్త్రం చూడడం జరిగింది. మీరు అందుబాటులో ఉంటే తీసుకోండి. అంటే జస్ట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి వస్తుంది. అలాగే కొంతమంది మిత్రులకి ఈ కావాల్సిన మిత్రులు కొంతమంది అడిగారు, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వాన స్టార్ట్ అయిందండి. ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందు మరిన్ని వీడియోలు మీకు అంటే మీకు కావాల్సిన వీడియోలు నచ్చే విధంగా, అలాగే డబ్బులు ఖర్చు అయిన విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.